రామ్ చరణ్ సినిమా పెద్ది అనేది చాలా పెద్ద సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఈ రోజు బెనిఫిట్ షో సందర్భంగా అనంతపురంలో చూడొచ్చు. థియేటర్ల దగ్గర అభిమానులు అయితే సందడి మాత్రం భారీ స్థాయిలో ఉంది. ఇక్కడైతే మాత్రం బెనిఫిట్ షోకి మాత్రం అసలు భారీ స్థాయిలో అభిమానులు ఇక్కడ చేరుకొని సందడి చేస్తున్నటువంటి నేపథ్యం. ఉత్తర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక దేశాల్లో సైతం విడుదల చేస్తున్నటువంటి పెద్ద సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసి అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాట సార్? ఏంటి పెద్ద సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది సినిమా. అభిమానులందరూ ఊహించిన దానికి డబుల్ సినిమా రాబోతుంది. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప విజయంగా ఈ పెద్ద సినిమా ఉండబోతుంది. అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు సందడి చేసే అవకాశం ఉంటుందా? ఈ సందడి విషయంలో అయితే మేము కూడా అందరూ ఊహించలేదు. అనంతపురం నగరం అంతా కూడా థియేటర్ల మధ్య ఉంది అన్నట్టుగా ఉంది. దాదాపు 13 థియేటర్లు ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్ షో పడిపోతుంది. ఊహించిన రీతిలో కలెక్షన్లు కూడా రాబోతున్నాయి. ఎలా ఉంటుందండి కాంబినేషన్? ఎందుకంటే ఇతని డైరెక్టర్ రెండో సినిమా, ఇతనికి రామ్ చరణ్కి వచ్చేసి సక్సెస్ కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా అభిమానులు అయితే మాత్రం ఉర్రూ తొలుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఇదివరకే చెప్పా, ఎక్స్పెక్టేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. బుచ్చిబాబు గారి డైరెక్షన్, ముఖ్యంగా మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, జాహ్నవి గారి కాంబినేషన్, సినిమా అద్భుతంగా ఉండబోతుంది. మరి కాసేపట్లో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. మా రామ్ చరణ్ గారు నటించిన పెద్ద చిత్రం విడుదలై సంచలనమైన విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడక ముందే ఇంతటి పండుగ వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన థియేటర్లకు దూర తీర్చే రోజు మా చరణ్తో తీరుస్తాను. ఈ రోజు స్క్రీన్ పైన ప్రెజెంటేషన్ రామ్ చరణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు చూపించిన బుచ్చిబాబు గారు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, షార్ట్ లో రామ్ చరణ్ గారు బ్రహ్మాండంగా చూపించారు. ప్రజలందరూ కూడా ఈ పెద్ద సినిమా కోసం వేచి చూస్తున్నారు. మరో పండుగ రేపు మాకని చెప్పి తెలియజేస్తాం. నెగిటివ్ ట్రోల్స్ ఎవరెన్ని చేసినా, ఎవరెన్ని కంప్లైంట్ చేసినా, ట్విట్టర్స్ కానీ ఇన్స్టాలో కానీ ప్రతి ఒక్క చోట ఎవరు యాంటీ అభిమానులు ఏ రకంగా మా పైన చర్యలు తీసుకున్నా, ఎవడొచ్చినా ఏం చేసినా ఏం పీకలేరని చెప్తా ఉన్నాం పచ్చిగా. ఎవడొచ్చినా మా పెద్ద రికార్డులన్నీ క్లీన్ స్వీప్ చేస్తాడు, అంతే, నో డౌట్. ఈ రోజు అనంతపూర్ లో పెద్ద సంబరాలు అంబరాలుగా ఉన్నాయి. పెద్ద మూవీ వరల్డ్ వైడ్ చాలా ఘనంగా రిలీజ్ అవుతుంది. ఎటువంటి ఎంతమంది ట్రోల్ చేసినా కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. చాలా అద్భుతంగా సినిమా ఉంటది. దీనికి తిరుగులేదు. జై చరణ్. నా ఎంత మంది ట్రోల్ చేసినా ఏం చేసినా మా చరణ్కి ఏమీ కానీ కాదు. జై చరణ్, జై జై చరణ్. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్ చూడండి రచ్చ ఎలా ఉందో. ఈ రచ్చ మామూలుగా ఉండదు. జై చరణ్, జై చరణ్. ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చాం. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. 10 ఏళ్ళ ఆకలి తీరుస్తాడు చరణ్. ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. వెయిట్ చేస్తున్నాం. నేను నా భార్యతో వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ రోజు. జై చరణ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మరో రంగస్థలం లాగా అనుకుంటున్నాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉండబోతుంది. దాదాపు 1 year గా వెయిట్ చేస్తున్నాము. గేమ్ చేంజర్ తో మేము డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఈసారి కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. జై చరణ్. ఇండస్ట్రీ కొడుతున్నాం. బాగుంటుంది. మా అక్క రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్, అందుకని సూపర్ గా ఉండబోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్ అందుకు వచ్చింది. మా డాడీకి బాగుంటదండి. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుంది. ఈసారి మెగా ఫ్యాన్స్ కి పండగ లేదండి. ఇక్కడ నుంచి థియేటర్స్ లో ఎగ్జిబిటర్స్ కానీ, బయ్యర్స్ కానీ, నిర్మాతలకు కానీ అందరికీ పండగ మాదిరి. అంతే, ముందు పూర్వం మాదిరి జరుగుతుందని మాకు నమ్మకం గట్టిగా ఉంది. మాస్ హీరో కాబట్టి నాకు చాలా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సంక్రాంతి తర్వాత పర్ఫెక్ట్ రిలీజ్ ఒక సినిమా కూడా లేదనమాట మనకి. సో ఈవెన్ నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, మొత్తం అన్ని ఫ్యాన్డమ్స్ కూడా చాలా ఆకలి మీద, కరువు మీద ఉన్నారన్నమాట ఒక సినిమా లేకుండా. సమ్మర్ అంతా వేస్ట్ అయిపోయింది. సో అందువల్ల ఈ పెద్ద అనేది చాలా ఘనంగా సాధించబోతోంది. ఒకటే మాట, రికార్డు గుర్తించిపోతుంది పెద్ద. ఒకప్పుడు రంగస్థలంలో అప్పుడు మగధీరా, మళ్ళీ ఇప్పుడు అన్న సింహమే ఎప్పటికీ తగ్గారన్న. అన్న సింహమే చరణ్. జై చరణ్, జై చరణ్.
ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రామ్ చరణ్ సినిమాని? అభిమానులు అయితే పెద్ద ఎత్తున సక్సెస్ అనేది ఒకటి ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఇది ఖచ్చితంగా పెద్ద ఆట బాక్స్ ఆఫీస్ కి మోత. ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నారో. ఇది క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే మూవీగా ఉండబోతుంది. ఖచ్చితంగా ముందు కూడా మన రామ్ చరణ్ గారు మంచి మూవీస్ తీస్తారు. అదే విధంగా ఏ విధంగా అయితే వారసులు వస్తున్నారో అదే విధంగానే సుకుమార్ గారి వారసుడు అని చెప్పుకోవచ్చు బుచ్చిబాబు గారు. అదే విధంగానే మెగాస్టార్ గారికి వారసుడు రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే ఉన్నారో, శ్రీదేవి గారికి వారసురాలు ఏ విధంగా అయితే ఈ హీరోయిన్ ఉన్నారో అదే విధంగానే సుకుమార్ గారికి వారసుడు బుచ్చిబాబు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ మూవీ బిగ్ హిట్ అవుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏం చెప్తారండి ఇప్పుడు డైరెక్టర్కి రెండో సినిమా, అందులో జాన్వీ కపూర్ ఉంటుంది, రామ్ చరణ్ సందడి చేస్తున్నారు అభిమానులంతా, ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు ఇండస్ట్రీ హిట్ ఇంత పెద్ద ఇన్ని రోజులు అయింది ఆయన తీస్తున్నా అంటే, అంత కష్టపడి తీస్తున్నారంటేనే మనం ఆలోచించవచ్చు. ఆ స్పోర్ట్స్ నేపథ్యం కానీ ఆయన కష్టపడిన తీరు చూస్తేనే ఇండస్ట్రీ రికార్డులు అన్నీ కూడా తుడిచిపెట్టిపోయి బ్లాక్ బస్టర్ అవుతుందనేది మా ఎక్స్పెక్టేషన్. చూడొచ్చు మొత్తం ఇదైతే సినిమా థియేటర్ల దగ్గర అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ అనంతపురం జిల్లా థియేటర్లో అయితే మొత్తం బెనిఫిట్ షోకి మాత్రం ఇప్పుడే భారీ స్థాయిలో అభిమానులు చేరుకొని ఇక్కడ సందడి చేస్తూ బైకులు సైలెన్సర్లు తీసి ఇక్కడ సందడి చేస్తున్నటువంటి నేపథ్యం. వారు చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఏదైతే ఉందో డైరెక్టర్ రెండో సినిమా ఇలా జాన్వీ కపూర్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమా పెద్ద సినిమా మాత్రం సక్సెస్ అవుతుంది. బెనిఫిట్ షో తర్వాత మాత్రం అభిమానులు కేరింతలతో సంబరాలు కూడా చేసుకుంటారు అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. రామ్ చరణ్ సినిమా పెద్ది అనేది చాలా పెద్ద సంచలనంగా మారినటువంటి నేపథ్యం. ఈరోజు బెనిఫిట్ షో సందర్భంగా అనంతపురంలో చూడొచ్చు థియేటర్ల దగ్గర అభిమానులు అయితే సందడి మాత్రం భారీ స్థాయిలో ఉంది. ఇక్కడైతే మాత్రం బెనిఫిట్ షోకి మాత్రం అసలు భారీ స్థాయిలో అభిమానులు ఇక్కడ చేరుకొని సందడి చేస్తున్నటువంటి నేపథ్యం. ఇతర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక దేశాల్లో సైతం విడుదల చేస్తున్నటువంటి పెద్ద సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని చెప్పేసి అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాటలో? సరే ఏంటి పెద్ద సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉండబోతుంది సినిమా. అభిమానులందరూ ఊహించిన దానికి డబుల్ సినిమా రాబోతుంది. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప విజయంగా ఈ పెద్ద సినిమా ఉండబోతుంది. అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు సందడి చేసే అవకాశం ఉంటుందా? ఈ సందడి విషయంలో అయితే మేము కూడా అందరూ ఊహించలేదు. అనంతపురం నగరం అంతా కూడా థియేటర్ల మధ్య ఉంది అన్నట్టుగా ఉంది. దాదాపు 13 థియేటర్లు ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్ షో పడిపోతుంది. ఊహించిన రీతిలో కలెక్షన్లు కూడా రాబోతున్నాయి. ఎలా ఉంటుందండి కాంబినేషన్? ఎందుకంటే ఇతని డైరెక్టర్ రెండో సినిమా, ఇతనికి రామ్ చరణ్కి వచ్చేసి సక్సెస్ కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా అభిమానులు అయితే మాత్రం ఉర్రూ తొలుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఇదివరకే చెప్పా, ఎక్స్పెక్టేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. బుచ్చిబాబు గారి డైరెక్షన్, ముఖ్యంగా మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, జాహ్నవి గారి కాంబినేషన్, సినిమా అద్భుతంగా ఉండబోతుంది. మరి కాసేపట్లో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం.